నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యాయపరమైనటువంటి విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు సాయికృష్ణ ఆజాద్ గారు. మనందరికీ సుపరిచితులే. చాలా వీడియోస్ చేసున్నాను నేను సార్‌తో. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, ఏ విషయాల గురించైనా మీరు కనుక్కోవాలి అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. కామెంట్స్‌ని చదివి దీనికి సంబంధించిన ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అని తప్పకుండా ఆ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. సో, ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సెల్ ఫోన్స్ చాలా వరకు కరోనా టైంలో ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌కి బాగా అలవాటైపోయింది. ఒక రకంగా పేరెంట్సే అలవాటు చేశారు. బికాజ్ ఆఫ్ ఆన్‌లైన్ క్లాసెస్ అని, ఆన్‌లైన్ విషయాల్లో ఎన్నో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో స్కూల్స్, గవర్నమెంట్ ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి పెట్టటం వలన సెల్ ఫోన్ అలవాటు పెరిగింది. సో, అలా పెరగటం వలన కొన్ని జబ్బులు రావటం, పిల్లలు సిక్ అవ్వటం ఇలాంటివి మనం కామన్‌గా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఏమిటి అంటే సెల్ ఫోన్స్ వల్ల పిల్లలు గనక పాడైతే, అలా ప్రూవ్ అయితే దాని మీద కూడా ఏమైనా కేసులు పెట్టచ్చా? పేరెంట్స్ మీద కేసులు పెట్టచ్చా? లేదా దాన్ని ప్రేరేపించిన వాళ్ళు అంటే సెల్ ఫోన్ వాడటం వలన ఇవి వస్తాయని ప్రేరేపించిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చా? ఏమిటి అసలు ఈ సెల్ ఫోన్‌కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం, కేరళలో ఈ మధ్య ఒక విషయానికి సంబంధించి పిల్లలు ఈ వీడియోస్ చూడటం వల్ల చెడిపోతున్నారు అని రకరకాల వీడియోస్ విజ్ఞానపరమైనటువంటివి కాకుండా మరో పోర్న్ వీడియోస్ చూడటం ఇలాంటివి చేస్తున్నారు అని కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కేరళ హైకోర్టు. దానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు సాయికృష్ణ ఆజాద్ గారు. ఏం చెప్తారు సెల్ ఫోన్స్‌కి సంబంధించి తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, సెల్ ఫోన్స్ నిజంగా ఒక భూతంలా కనబడుతుంది ఇప్పుడు ఇంట్లో. సెల్ ఫోన్ తప్పకుండా పిల్లలు అట్రాక్ట్ అయిపోయారు. నేను చెప్పినట్టుగా కరోనా టైంలో మరీ ఎక్కువ అలవాటయ్యారు. అవునండి. బికాస్ గవర్నమెంటే దాన్ని పర్మిషన్ ఇవ్వటం, స్కూల్స్ యాజమాన్యాలు ఆటోమేటిక్‌గా అలవాటయిపోయారు వాళ్ళు. ఇప్పుడు కాదు అన్నా సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. దానివల్ల జబ్బులొస్తున్నాయి, దానివల్ల చెడిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా పేరెంట్స్ ఎందుకు సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు? వాళ్ళకి ఎగ్నెస్ట్ అయిపోతారేమో అన్న ఒక భయం గూడా ఉంది పేరెంట్స్‌లో. సో, కేరళకి సంబంధించినవి హైకోర్టు తీసుకున్న డెసిషన్. ఏం డెసిషన్ తీసుకుంది? ఏ విషయంలో తీసుకుంది? దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్ మీద కేసులు పెట్టచ్చా? ఈ విషయం కూడా చెప్పండి. ఒకటండి. అంటే 2020 కరోనా టైంలో పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుంది అన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈవెన్ మా కోర్టులో కూడా అలాగే జరిగినాయి. వర్చువల్ పద్ధతిలో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సో, పిల్లలకు కూడా అప్పుడు సెల్ ఫోన్ అలవాటు అయింది. అంతవరకు ఓకే. అది ఎడ్యుకేషన్ పరంగా అయింది. ఇప్పుడు అది అక్కర్లేదు. డైరెక్ట్‌గా పిల్లలు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే అది కంటిన్యూ అయిపోయి పిల్లలకి ఒక ఎడిక్ట్ అయిపోయారు. ఎలా ఉన్నాయంటే ఇప్పుడొచ్చే వాళ్ళు కూడా ఇప్పుడొచ్చే సెల్ ఫోన్‌లో సంబంధించి గేమ్స్ కానీ, అవును. తర్వాత వచ్చే కొత్త కొత్త ఏదో సిరీస్ ఉంటాయి. అవి గానీ, లేదా కార్టూన్స్‌కి సంబంధించినవి గానీ, ఇవన్నీ కూడా ఆ పిల్లలు ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే డిపోమైన్ అని. అంటే నేను ఎక్కడో చదివాను. ఒక ఆర్టికల్ చదివాను. డిపోమైన్ అని ఒక కెమికల్ మన మైండ్‌లో రిలీజ్ అవుతుందంట. ఓకే. అంటే ఉదాహరణకి అంటే మామూలుగా జనరల్‌గా పిల్లలకి ఒక చాక్లెట్, ఒక క్యారెట్ ఇచ్చామనుకోండి. వాళ్ళు ముందు చాక్లెటే తీసుకుంటారు. ఎందుకంటే చాక్లెట్ అనేది ఒక డోపమైన్ అంటే ఒక రకమైన కెమికల్స్ అనేది అది అంటే వైద్య పరిభాషలో చెప్తున్నాను. దానికి మరి ఇంకేదన్నా పేరుందో నాకు తెలీదు. నేను చదివిన పేరైతే అది. సో, ఆ కెమికల్ రిలీజ్ అవ్వటం మూలంగా ముందు మనమైనా అంతే. ముందు అట్రాక్ట్‌గా స్వీట్ తీసుకొని, లేదా ఒక మొలకెత్తిన విత్తనాలు ఒక స్వీట్ పెట్టారు. ముందు ఆటోమేటిక్ తెలియకుండానే స్వీట్ తీసుకుంటాం. వెళ్ళిపోతాం. అది సైకలాజికల్‌గా వెళ్తాం. మొలకెత్తిన విత్తనాలు తినం మనం. లేదా ఉడకబెట్టిన ఏదన్నా తినం. అది ఆటోమేటిక్‌గా మన జీవ చాపల్యం ఆ విధంగా ఉంటుంది. సో, ఆ విధంగా ఈ డోపమైన్ వల్ల ఈ పిల్లలకి ఏంటంటే పద్దాక వాళ్ళకి ఎడిక్ట్ అవుతారు దానికి. ఇప్పుడేదో గేమ్ ఏదో ఉంది. అది గేమ్ ఏంటో మరి మనకు తెలీదు. ఆడుకుంటుంటారు. పబ్‌జీ ఒకటి పబ్‌జీ అనుకుంటా. సో, ఈ పబ్‌జీ గేమో, ఎక్స్‌వైజెడ్ గేమ్‌లు ఎక్కువైపోయాయి ఈ మధ్య. ఫ్రీ ఫైర్, పబ్‌జీ. ఏమో ఫ్రీ ఫైర్ కూడా ఎక్కువ ఆడుతుంటారు. ఏమో అదే మేడం. సో, అలాంటివి ఏంటంటే అది అట్రాక్ట్ అవుతుండదు పిల్లలకి. సో, మీకు తెలుసో లేదో చాలా మంది పిల్లలు పిచ్చోలైన వాళ్ళు ఉన్నారు. చాలా మంది టీవీలో కూడా మనకు వచ్చినాయి. సో, ఇది దీనికి సంబంధించి కేరళ హైకోర్టు వారు కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2 రకాలుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక అబ్బాయి పబ్లిక్ ప్లేస్‌లో పోర్న్ వీడియో చూస్తుంటే కేసు పెట్టారు. పెట్టినప్పుడు అతను కోర్టుకి వెళ్ళారు. క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ కేరళ హైకోర్టు ఆనరబుల్ జస్టిస్ కృష్ణన్ గారు ఏమన్నారంటే ఆయన కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు అనేవి ఎక్కువ అవుతా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలందరికీ ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే చిన్నప్పుడు మనకి చందమామ రావే, జాబిలు రావే అని చెప్పి అమ్మమ్మో అన్నం తినిపించేవాళ్ళు. అదిగో చందమామ రా అని చెప్పి. ఇప్పుడు అది పోయింది.
ఆ సెల్ ఫోన్ అలా ముందు పడేస్తున్నారు, అన్నం తినిపిస్తున్నారు, లేదంటే సెల్ ఫోన్ అక్కడ పడేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఓకే. అంటే పిల్లలు చూసుకుంటా ఉంటారు కదా. సో ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు, వాళ్ళ మానసిక స్థితి లేదండి. దానివల్ల మానసికంగా ఎదుగుదల ఆగిపోతుంది. తర్వాత కళ్ళు సైట్ చిన్న వయసులో కళ్ళు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి జ్ఞాపశక్తి తగ్గే అవకాశం ఉంటుంది, పిచ్చివారు అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి విషయం చెప్పమంటారా మేడం, ఈ ఏదో పబ్జి గేమ్స్ వీటి వల్ల వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు కూడా మారే అవకాశం ఉంది. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాల పరిశోధనలో తేలి. సో దీనికి సంబంధించి కేరళ హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. అదే కాకుండా పిల్లలకి అమ్మ చేతి వంట తినటం కూడా హక్కే. మనం పేరెంట్స్గా ఈ మధ్యకాలంలో పిల్లలకి ఏం చేస్తున్నాం, ఆ స్విగ్గో జొమాటో ఏమున్నాయి ఆ పేర్లు, టక్కని దాంట్లో బుక్ చేసేస్తారు, అవి తీసుకొచ్చి పిల్లలకి పెట్టేస్తున్నారు. ఇంకోటి మ్యాగీ చాలా డేంజర్ అండి, దానికి సంబంధించి లెడ్ ఉందని చెప్పి అంతకుముందు వచ్చింది. ఇలాంటి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఏంటంటే 2 నిమిషాలు చేసి వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి పౌష్టికాహారం అందట్లేదు, వాళ్ళ ఎదుగుదల సరిగ్గా లేదు. పిల్లలకి చిన్న వయసులోనే కలజోళ్ళు వచ్చేస్తున్నాయి, 25 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చిన్న పిల్లలకి షుగర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడిచి 4 కిలోమీటర్లు వచ్చిన రోజులు ఉన్నాయి. చిన్నప్పుడు టైర్ ఆటలని ఆటలని అన్నీ పోయినాయి. పిల్లలకి ఏంటంటే కాలు చేతులు కదలవు. అక్కడ ఉంది ఎందుకు ఆయన పొద్దున మార్నింగ్ ఎమ్మెల్యే అని చెప్పి ఒకటి వస్తుంది, ఆయన కేతిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక దాంట్లో మొన్నటిదాకా వైరల్ అయింది. ఇంతలా ఉంటాడు పిల్లోడు, ఎరా గేమ్స్ ఆడుకోవట్లేదంటే అమ్మ సెల్ ఫోన్ ఇవ్వట్లేదు అంటాడు వాడు. అరే సెల్ ఫోన్ గేమ్ అంటే ఈ సెల్ ఫోన్ గేమ్ కాదురా, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోపోరా అంటాడు. అది చాలా బాగా పాపులర్ అయింది. పిల్లలు అట్లా తయారైపోయారు. ఇది ప్రజల్లో లేదు కంఠపుష్టి లేదు. సో దానికి సంబంధించి అంటే ప్రభుత్వం ఇంకా ఇప్పటి వరకు కొంచెం నిర్ణయము తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమైనా చట్టాలను తీస్తారేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలి. అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కూడా క్రిస్టల్ క్లియర్గా, అప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో కూడా ఏం చెప్పారంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలకి పౌష్టికాహారం అందించాలి, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలి, ఆడుకునేది ఇవ్వాలి, వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండే ఎదుగుదల కోసం ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలి. మీకు విషయం తెలుసా, అమెరికాలో గనక పిల్లల్ని గనక తల్లిదండ్రులు దండిస్తే అక్కడ వాళ్ళు జైలుకి పంపిస్తారు విదేశాల్లో. మన ఇండియాలో ఇంకా ఆ సిస్టమ్ రాలేదు. అలాగే పిల్లలకు గనక ఫుడ్ పెట్టలేదనుకోండి, సరైన పౌష్టికాహారం ఇవ్వలేదనుకోండి, పిల్లలు గనక కంప్లైంట్ చేసినా లేదా ఆ చూసి వేరే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే పిల్లల్ని అరెస్ట్ చేసే తల్లిదండ్రులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మన భారతదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొంచెం అవేర్నెస్ వస్తూ ఉంది, ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేను ఏమైనా కానీ పిల్లలకు గనక మీరు తిండి పెట్టకుండా వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని ఎడిక్ట్ చేసేసి ఇంకో రకంగా వాళ్ళ ఎదుగుదలకు గనక మీరు సహకరించకపోయినా కూడా ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది, ఆర్టికల్ 21 కింద వస్తుంది, జీవించే హక్కుల భాగం వస్తుంది. ఇది వైలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తల్లిదండ్రుల మీద అంటే ప్రత్యేకంగా ఐపీసీ అలా చట్టాలు అయితే ఏం లేవు, కానీ వాళ్ళు కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తే మాత్రం వాళ్ళు కూడా చెప్పలేము. ఇప్పుడు వరకైతే దేవుడిలో ఎవరు జరగలేదు, రేపొద్దున ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం చిన్నపిల్లలను కనుక ఎవరైనా అబ్యూజ్ చేసినా, చిన్నపిల్లలను కనుక ఎవరైనా కొట్టినా, చిన్నపిల్లలను కనుక ఇంకో రకంగా వేధించినా, మీకు తెలియదంటే లైంగిక వేధింపులు అయితే పోక్సో యాక్ట్ ఉంది, అలాగే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, చిన్నపిల్లల గురించి చెప్తున్నా ఉంది. ఎవరైనా సరే ఆ విధంగా చేసి పిల్లలను కనుక ఇబ్బంది పెట్టినా, లేకపోతే చిన్నపిల్లలు 14 సంవత్సరాల పిల్లల్ని కనుక పనికి కుదుర్చుకున్నా, చైల్డ్ లేబర్ ఉంది కదా మేడం. సో ఇవన్నీ యాక్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలకు సంబంధించిన మీకు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలంటే 1098 నెంబర్ ఉంటుంది మేడం. మీరు 1098 నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. ఎవరైనా చిన్నపిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోయినా, వాళ్ళ పుట్టిన పిల్లలకి సరిగా తిండి పెట్టకపోయినా, నేను తల్లిదండ్రులు అని చెప్తా, లేదా గార్డియన్స్ ఎవరైనా సరే తండ్రులకి ఫుడ్ పెట్టకపోయినా, చిన్నపిల్లల్ని కొట్టినా వేధించినా, అది తల్లిదండ్రులకు సంబంధించిన ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. మీరు 1098 కంప్లైంట్ చేయండి. ఆ ఫెసిలిటీ అయితే ఈరోజు ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రకారం చట్టపరంగా క్లియర్గా దాని మీద చట్టం లేకపోయినప్పటికి కూడా మీరు చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాంతో ఆడుకున్నారు అంటే అది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి. అలాగే చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టకుండా మీరు మార్చి ఆ ఫుడ్ ఈ ఫుడ్ లేదా బయట ఫుడ్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక మీరు ఇబ్బంది కలిగించినా కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తుంది. ఓకే, అది చట్టంలో లేదు, కానీ మనం ఒకసారి దీన్ని క్లియర్గా చెప్పాలి. సో భవిష్యత్తులో చట్టం రావచ్చు. కాబట్టి ఈ వీడియో చూసే తల్లిదండ్రులు మారాలని చెప్పి మనం కోరుకుందాం మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. సెల్ ఫోన్ వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి కూడా, ఇలాంటి అనర్థాలు కూడా ఉన్నాయని ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రహించి తీరాలి. సో ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటాను. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో కాదు, చాలా రోజులుగా
గోరుముద్దలు పెట్టాలి అన్నా కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు పేరెంట్స్. అది ఎంతవరకు కరెక్ట్? సార్ చెప్పినటువంటి కొన్ని యాక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. శిక్షలు పడే అవకాశం ఉంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. పేరెంట్స్ చాలా జాగ్రత్త తీసుకోండి. పిల్లలకి సంబంధించి మీ మీద కూడా కేసులు పడొచ్చు. ఓకేనా? ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.